చాలామంది ఎట్లా ఉంటారంటే నాకే కావాలి, అంతా నాదే, ఇక్కడ ఉన్నదంతా నాకు మాత్రమే సొంతం, ఎదుటి వాళ్ళు ఎదిగితే చూడలేని జనాలు, అంటే ఎవరికి ఏం అవసరం లేదు, మొత్తం నాకే కావాలి అనే జనాలు చాలామంది చూస్తుంటాం మనం. ఈ మధ్య ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళనే కాదు, చాలామంది మైండ్ సెట్ అట్లా అయిపోయింది, అట్లా తయారవుతుంది. అంటే వాస్తవాలు మర్చిపోతున్నారు, ఎలా ఆలోచించాలో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒక అతను అంటే ఒక చిన్న స్టోరీ అంటే చిన్న విషయాన్ని చెప్పాలి, ఆ విషయం కల్పితమే, కానీ ఆ యొక్క ఆలోచనతో వచ్చిన మాటల వెనకాల కొన్ని వాస్తవాలతో ఈ విషయాలు చెప్తున్నా. ఒక అతను చనిపోయిన శవం శ్మశానానికి వెళ్తాడు. అప్పుడు ఆ శ్మశానం అంటూ ఉంటుంది అతనికి, నువ్వు సంపాదించిన ఆస్తి ఏది, నువ్వు వెన్నుపోటి పొడిచిన జనాల యొక్క బంగారం ఏది, నువ్వు కష్టపడ్డ సొమ్మేది, రాంగ్ రూట్లో సంపాదించిన ఆస్తులు ఏవి అని అడుగుతుంది. అడిగితే ఆ శవం అంటుందంట, నా నాది నాది అనుకున్నదంతా ఇక్కడే వదిలేసి నీ దగ్గరికి రావాల్సి వచ్చింది అంటానంట. అప్పుడు ఆ శ్మశానము నవ్వుతో ఒక మాట మాట్లాడుతుందంట, నువ్వు సంపాదించింది నీ వెనకాలే ఉండిపోయింది, నీతో వెనక రాకుండా మిగిలిపోయింది, నిజమైన సంపాదన నువ్వు సంపాదించింది ఇక్కడే కనిపిస్తుంది అన్నదంట. అదేంటంటే నిన్ను మోసిన ఆ నలుగురు వెనకాల ఇంకో నలుగురు, ఆ నలుగురు నీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీళ్ళు, ఇదే నువ్వు సంపాదించింది అని చెప్తుందంట శ్మశానం. అప్పుడు అతనికి గుర్తొచ్చిందంట, బతికినంత కాలం ఏదో బతికినాము, ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, తొక్కి బతకాలి, అందరికీ దూరంగా బతకాలి, అందరికన్నా గొప్పగా బతకాలి, ఏదో రకంగా అనుకున్నారు. సో చివరికి ఏమైంది, చివరికి ఏం మిగిలింది అంటే ఏం వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? చాలామంది ఇప్పుడు మనం రియల్ లైఫ్లో కూడా చూస్తుంటాం, పెద్ద పెద్ద వాళ్ళు కూడా పిల్లలకి ఏం చెప్తారంటే, నువ్వు బాగా బతకాలరా, నలుగురు ఏమనుకుంటారు, నువ్వు ఫారెన్కి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, కారు కొనాలి, పెద్దది కొనాలి అంటారు. కానీ నువ్వు ఎంత సంపాదించినా కొన్ని వాల్యూస్ ఉంటే అవి పోగొట్టుకోకు, కొన్ని విలువైన మనుషులు ఉంటారు, వాళ్ళకి దూరం కాకు, కొన్ని వాల్యూస్ అనేటివి అంటే నేర్చుకోవాలి. ఈ మినిమం పాయింట్స్ చెప్పకుండా ఏది పడితే అది పెద్దవాళ్ళు కూడా పిల్లల మీద రుద్ది అదొక టైప్లో అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే, వేరే వాళ్ళని చూసి వాళ్ళకన్నా గొప్పగా బతకాలి. సరే బతుకు, హ్యాపీగా బతుకు, నీ దగ్గర ఉన్నంతలో బతుకు, నీకు ఎంత అవుతుందో అంత ఉండు. కాకపోతే ఇక్కడ జనరల్గా ఎట్లయిపోయిందంటే, అసలు స్పీడ్ జనరేషన్ అంటే ఫాస్ట్గా ఎవల్యూషన్ అయిపోతుంది. కానీ అంత ఫాస్ట్గానే మనం ఏం కోల్పోతున్నాము, ఎంతెంత మిస్ అవుతున్నాము, ఎలాంటి రిలేషన్స్కి దూరం అవుతున్నాం, ఎలాంటి వాల్యూస్ గురించి మనం మాట్లాడుకోవడం మానేసడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంతకుముందు అంటే అప్పుడు కూడా డబ్బు ఉండేది, ఓకే, డబ్బు ఉండే, కారు ఉండే, బైక్ ఉండే, ఇల్లు ఉండే, ఫ్లాట్స్ ఉండే, పొలాలు ఉండే, అన్నీ ఉండే. అప్పట్లో అన్నీ లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయని కాదు, అప్పట్లో కూడా అన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా విలువైన బంధాలు ఉండే, ఆ బంధాలలో నిజాయితీ ఉండే, ఆ బంధాలు లోపల ఉన్న వాల్యూస్, వాళ్ళ యొక్క రిలేషన్స్, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క పెంపకం, వాళ్ళు నేర్పించే విధానం అప్పట్లో చాలా ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రాక్టికల్ వరల్డ్ అయిపోయింది. తిన్నాము, బాగున్నాము, బాగా బట్టలు వేసుకున్నాము, ఎదుటి వాళ్ళ ముందు బాగా కనిపించినాము, వాళ్ళ దృష్టిలో నేను గొప్పగా కనిపిస్తున్నా, అవుట్పుట్ ఎట్లా ఉంది, కంటికి లోపల ఎట్లున్నా బయటికి ఎలా కనిపిస్తున్నా అనే ఆలోచనతోటే ఫిక్స్ అయిపోయారు జనాలు. నేను అదే అంటే ఇప్పుడు జనరల్గా ఆలోచించేదంటే, నాకు చాలామంది జనాలలో ఇదే థాట్స్ అయ్యేసరికి నాకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా నువ్వు ఏం సాధిస్తున్నావు చెప్పు? ఫైనల్గా నువ్వు ఏం సాధించినావు? కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎట్లుంటాయంటే, మార్నింగ్ లేస్తే సాయంత్రం వరకు ల్యాప్టాప్లో ఉంటారు, వీక్ ఆఫ్లో రెస్ట్లో ఉంటారు. ఇక నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, ఏం చేస్తున్నావు? చాలామంది, కొంతమంది ఎట్లా ఉంటారంటే అంటే దారుణంగా అయిపోతున్నారు ఈ రోజుల్లో. ఎట్లయితే వాల్యూస్ లేకుండా పెద్దవాళ్ళు కూడా ఎట్లయిపోయినారంటే, ఇప్పుడు 60-70 సంవత్సరాలు వయసులో ఉన్నోళ్ళు కూడా పిల్లలకి నేర్పే పద్ధతి ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ళ దగ్గరకు పోకు, వీళ్ళతో మాట్లాడకు, వాళ్ళకి దూరంగా ఉండు, వీళ్ళతో దూరంగా ఉండు.
ఇప్పుడున్న పెద్దలు వాళ్ళు పీకింది ఏమి లేదు. వాళ్ళు మొత్తము వాళ్ళు వాళ్ళ యొక్క రిలేషన్ని వాళ్ళ అతి ఆవేశంతో దూరం చేసుకున్నది పోగా అది ఇప్పుడున్న పిల్లలకి రుద్దేస్తున్నారు. అంటే మీరు చూసిన జీవితాలే వీళ్ళు చూడాలా, మీరు ఉన్న రిలేషన్ని ఎలా మెయింటైన్ చేసినా అట్లనే వీళ్ళు మెయింటైన్ చేయాలా? అంటే వీళ్ళకు ఒక ఆప్షన్ లేదా, వీళ్ళకంటూ ఒక రిలేషన్ లేదా, వీళ్ళకు ఒక ఆలోచన లేదా? పెద్దవాళ్ళు కూడా ఇట్లా అయిపోయినారు. అంటే ఇది పర్మనెంట్ లైఫ్, పర్మనెంట్ రిలేషన్. సరే వీళ్ళు ఉంటారు, పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉంటారు, వీళ్ళు ఇట్లా ఎవ్వరు ఉండరు, ఎవరు గ్యారంటీ లేదు. నువ్వు నలుగురితో తిరిగిన ఆ నలుగురు నీతో ఉంటారని గ్యారంటీ లేదు, 40 మందితో ఉన్న గ్యారంటీ లేదు. కానీ పిల్లలకి కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్స్కి నేర్పాల్సింది ఏంటంటే రిలేషన్స్ వాల్యూస్ నేర్పాలి. రిలేషన్స్ అంటే ఏంది, రిలేషన్స్ గురించి ఎలా మాట్లాడుకోవాలి. అయినా రిలేషన్స్ గురించి నువ్వు ఇంత చెప్తున్నావు, కానీ ఈ రోజుల్లో రిలేషన్స్లో ఎంత గొప్ప మాట్లాడుకునే చరిత్రలు ఏం లేవు, అందరు డమ్మీ క్యాండిడేట్సే అనొచ్చు. ఓకే, అట్లా ఉన్నాయి, లేవని అంటలేను. కాకపోతే కొన్ని విలువైన రిలేషన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా టైం ఇవ్వనంత లైఫ్ ఏం చూస్తున్నారు అంటున్నా. ఇంకెంత పెద్ద లైఫ్ చూస్తారు మీరు? 20 సంవత్సరాలు చదువు 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 అంటారు, ఇంకో 20 సంవత్సరాలు ఉద్యోగాలు పెళ్ళి అదంటారు, ఇంకొక 20 సంవత్సరాలు బంధాలు బాధ్యతలు అంటారు. లాస్ట్ 10 సంవత్సరాలు ఏం చేస్తారు? అంటే ఇక్కడ ఒక ఆర్టికల్లో నేను ఒక మాట చదివిన, లాస్ట్ ఒక ఫైనల్ ఒక ఆర్టికల్ ఎవరో రాసిండ్రు రైటరు. అదేం రాసిండంటే, ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకొని వెళ్తా అని ఆ దేవుడు అడుగుతాడంట. అప్పుడు మనిషి అంటాడంట, తీసుకెళ్ళిపో, ఇక్కడ ఇప్పుడు నువ్వు ఇచ్చిన నా జీవితం కోసము, నువ్వు నాకు ప్రసాదించిన ఈ జీవితము సంపూర్ణంగా అన్ని విలువలతో, అన్ని విషయాలతో, అన్ని పనులు చక్కగా అందరితో నువ్వు ఇచ్చిన జీవితాన్ని ఇంకా ఎక్స్ట్రా అంటే ఎక్కువనే నేను జీవించిన, ఇప్పుడు నువ్వు ఎప్పుడు నన్ను తీసుకెళ్ళినా సంతోషమే అన్నాడంట. సో ఆలోచించండి, అంటే మనం ఎప్పుడైనా ఏ క్షణంలోనే వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళే ముందు కొంతైనా మనం సంతోషంగా ఉన్నామా, హ్యాపీగా బతుకుతున్నామా, సంతోషంగా జీవించగలుగుతున్నామా, అంటే ఉన్నంతలో హ్యాపీగా ఉన్నామా, ప్రశాంతంగా నిద్రపోతున్నామా అని చూసుకోండి. చాలామంది బయటికి ఏదోలాగా కనిపించి ఏదోలాగా చూపించుకొని రాత్రులు నిద్ర లేక ఆలోచనలతో ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ బయట పడరు, చెప్పుకోరు కూడా. డబ్బే జీవితం అని చాలామంది అనుకునే వాళ్ళు, డబ్బు అంబానీ వాళ్ళ కొడుకు కూడా అంబానీలాగా ఉండొచ్చు, వాళ్ళకు కూడా లోపల చాలా డిప్రెషన్స్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. ఇంటింటి రామాయణం, ప్రతి ఇంట్లో ఒక్కొక్క పెంట ఉంటుంది. బట్ అందరు కనిపిస్తారు, అందరు కనిపించరు. బట్ నేనేమంటున్నా అంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. వీలైనంత అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి, బాగా మాట్లాడండి, ఉన్నంతలో బాగుండండి. డబ్బు సంపాదించుకోండి, డబ్బే జీవితం కాదు. ఇవన్నీ వాల్యూస్, ఎథిక్స్ అనేటివి మనకన్నీ తెలుసు. ఇప్పుడు నేనేమి బయట ఉన్న సబ్జెక్ట్ చెప్పట్లేను, ఎక్కడో ఉన్న విషయాలు చెప్పట్లేను, మన కళ్ళ ముందున్నది, మనం రోజు విన్నది, మనం రోజు మాట్లాడుకునేదే. బట్ ఎందుకు అంటున్నా అంటే మనము ఈ విషయాలను గుర్తు చేసుకోకపోతే దానికి వాల్యూ ఉండదు. సో లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, నేను అనేది అదే. హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళు ఈగో అని సాధించకాల్సిన అవసరం లేదు. వాళ్ళంటే వీళ్ళంటే గొడవలొద్దు, వీళ్ళు పగలొద్దు, ఒకడు ఎదిగితే ఓర్వలేని గుణమొద్దు. నువ్వు నలుగురు నీ వెనక వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళు, తప్పేముంది? నీ చుట్టాలో నీ బంధువులో ఎదిగితే సంతోషపడు, మా వాళ్ళని చెప్పుకో, బాధపడడానికి అవసరమేముంది? నీ చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా బతికితే, కార్లు బంగ్లాలు కొంటే సంతోషపడు. అరే నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాతో ఉన్న పరిచయస్తులు చాలా బాగా బతుకుతున్నారని సంతోషపడు. ఎప్పుడు నువ్వే ఎదిగితేనే సంతోషం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా నువ్వు సంపాదించుకో. బాగా ఆలోచించాల్సిన విషయాలన్నీ ఇవన్నీ.